రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగులకు టీజీపీఎస్సీ భారీ శుభవార్త చెప్పింది. ఇక నుంచి నెలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఒక నోటిఫికేషన్ విడుదల చేయగా త్వరలోనే 2500 పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతోంది. మరోవైపు ఓటీఆర్ అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి అని తేల్చి చెప్పింది. వివిధ రకాల పరీక్షలు క్లాష్ కాకుండా ఉండేందుకు పక్కాగా పరీక్షల షెడ్యూల్ను రూపొందించనుంది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇక నుంచి ప్రతి నెల ఒక నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చిన 2500 ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు చేపట్టారు. టౌన్ ప్లానింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అగ్రికల్చర్, ఏఈ, డిప్యూటీ ఈవో సహా పలు రకాల ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయగా మిగతా పోస్టుల భర్తీకి ప్లాన్ చేస్తోంది. ఇప్పటి నుంచి నోటిఫికేషన్లను జారీ చేయడంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా అభ్యర్థులు ప్రిపేర్ అయ్యేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కసరత్తులు చేపట్టింది. ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చిన సుమారు 2500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు, పరీక్షల షెడ్యూల్ తయారు చేసే పనిలో టీజీపీఎస్సీ అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలోనే చాలా రోజుల తర్వాత తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేసేందుకు ఇటీవల టీజీపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. పీసీబీ అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి ఈ నెల 27వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. త్వరలోనే అదే విభాగంలోనే మరో 6-7 రకాల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా చర్యలు చేపట్టింది. వీటితో పాటు కీలకమైన టౌన్ ప్లానింగ్, అగ్రికల్చర్ ఆఫీసర్లు, పలు శాఖల్లోని అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి కూడా కమిషన్ అధికారులు దృష్టి సారించారు. ఇక విద్యాశాఖలోనూ డిప్యూటీ ఈవోలు, డైట్ లెక్చరర్లు, బీఈడీ లెక్చరర్ల పోస్టులతో పాటు ఆర్టీసీ, సివిల్ సప్లై విభాగాల్లోని పలు పోస్టుల భర్తీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. రకరకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయడమే కాకుండా పరీక్షలు నిర్వహించడంలోనూ సరికొత్త విధానాన్ని పాటించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ఇతర రాష్ట్ర స్థాయి ఉద్యోగాలతో పాటు యూపీఎస్సీ, ఎస్ఎస్పీ వంటి నేషనల్ లెవెల్ పరీక్ష తేదీలను దృష్టిలో పెట్టుకుని టీజీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ను తయారు చేస్తోంది. దీంతో కేంద్ర రాష్ట్ర ఉద్యోగ పరీక్షలు రాసే ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయనుంది. ఇక వన్ టైం రిజిస్ట్రేషన్ అప్డేట్ చేయాలని ఇప్పటికే టీజీపీఎస్సీ పేర్కొన్నా చాలా మంది నిరుద్యోగులు మాత్రం చేసుకోకపోవడం గమనార్హం. తెలంగాణలో సుమారు 30 లక్షల మంది ఓటీఆర్ కలిగి ఉండగా వారిలో 12 లక్షల మంది మాత్రమే రెగ్యులర్గా పలు పరీక్షలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఓటీఆర్ అప్డేట్ చేసుకోవాలని అందుకు గడువు 2 సార్లు పెంచినా ఇప్పటికీ కేవలం 6 లక్షల మంది మాత్రమే అప్డేట్ చేసుకుంటున్నట్లుగా టీజీపీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా ఓటీఆర్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపాయి.